హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ దేవాశిష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ స్టెప్. లాస్ట్ వీడియోస్లో నేను మీకు పైథాన్లో ఫస్ట్ టూ డేటా స్ట్రక్చర్స్ అయిన లిస్ట్స్ అండ్ టపుల్స్ గురించి చెప్పాను. అండ్ ఈ వీడియోలో నేను మీకు రిమైనింగ్ టూ డేటా స్ట్రక్చర్స్ అయిన సెట్స్ అండ్ డిక్షనరీస్ గురించి చెప్పబోతున్నాను. సో లెట్ us స్టార్ట్ అవర్ సెషన్. సో జనరల్గా వాట్ డూ యూ మీన్ బై సెట్? సెట్స్ అంటే సేమ్ యాజ్ లిస్ట్, బట్ ఏంటంటే లిస్ట్లో మనకి డూప్లికేట్ ఎంట్రీస్ ఎంటర్ అవుతాయి, కానీ సెట్స్లో ఏంటంటే డూప్లికేట్ ఎంట్రీస్ ఎంటర్ చేసినా ఎంటర్ కావు. సో ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ మనం 1 అనేది లిస్ట్ లో 2 టైమ్స్ ఇన్సర్ట్ చేస్తే ఇన్సర్ట్ అవుద్ది, కానీ సెట్ లోని అలా అవ్వదు. సో దట్ ఈస్ మీన్ బై డూప్లికేట్ ఎంట్రీస్. ఓకే, సో సెట్స్ అనేవి మనకి స్కూలింగ్ లో మ్యాథమెటిక్స్ లో చాప్టర్ ఉంటుంది కదా, సెట్స్ చాప్టర్. సో దట్ ఆర్ సెట్స్. అండ్ ఆ సెట్స్ కి మనం ఇప్పుడు పైథాన్ లో ఆపరేషన్స్ ఉంటాయి. సో ఆ ఆపరేషన్స్ ఐ విల్ పెర్ఫార్మ్. లెట్ us స్టార్ట్. సో ఫస్ట్ వన్, సెట్ క్రియేషన్. సెట్ మనం ఎలా క్రియేట్ చేస్తాం? నార్మల్గా లిస్ట్ అనేది మనకి ఇలా స్క్వేర్ బ్రాకెట్స్ లో క్రియేట్ చేస్తాం. అండ్ టపుల్స్ అనేవి యూజింగ్ పారాన్సిస్, అండ్ సెట్స్ అనేవి మనం ఇలా యూజింగ్ ఫ్లవర్ బ్రాకెట్స్. సో సపోజ్ థింక్ దట్ దిస్ ఈస్ ఎ సెట్. ఓకే, ఇప్పుడు మనం చెక్ టైప్ ఆఫ్ ఎస్ అంటే ఇట్ రిటర్న్స్ క్లాస్ సెట్ బికాస్ ఇట్ ఈస్ సెట్. సో లెట్ us start set operations. First one is update set, that means update function. సో నార్మల్గా మనం సెట్స్ అనేవి ఇలాగని కాకుండా ఇలా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సెట్ ఆఫ్ స్ట్రింగ్కి అయితే ఇలాగా బీసీఎస్ అనుకుందాం. సో ఇప్పుడు మనం ఎస్ ప్రింట్ చేస్తే బీసీఎస్ వచ్చింది. సో లైక్ దట్. ఇంకోటి కూడా యూజింగ్ దిస్ లిస్ట్ ఎస్, లిస్ట్లో కూడా మనం అలా ప్రింట్ చేసుకోవచ్చు. మనం ఇలా ప్రింట్ చేసుకుంటే మనకు రాదు, ఎందుకంటే ఇక్కడ యూజింగ్ పెరాన్సిస్ కదా. సో మనం పెరాన్సిస్ యూజ్ చేస్తే టపుల్స్ కింద తీసుకుంటుంది, కాకపోతే ఇక్కడ పెరాన్సిస్ లో ఓన్లీ సింగిల్ ఎలిమెంట్ ఉంది. సో సింగిల్ ఎలిమెంట్ ఉంటే దాన్ని అది తీసుకోదు. సో మనం ఒక టపుల్ ద్వారా సెట్ క్రియేట్ చేస్తాం అనుకుంటే మోర్ దెన్ 1 ఎలిమెంట్ మనం పెట్టుకోవాలి, 1,2. సో ఇప్పుడు 1,2 పెట్టుకుంటే అప్పుడు మనకి సెట్ క్రియేట్ అవుద్ది, లైక్ దట్. సో ఆపరేషన్స్. సో ఇది ఒక సెట్ 1, 2, 3. అండ్ ఫస్ట్ వన్ ఈజ్ అప్డేట్ ఫంక్షన్. అప్డేట్ ఫంక్షన్ అంటే ఏంటంటే ఈజ్ ఈక్వల్స్ టు అనదర్ సెట్ ఇచ్చుకుందాం 4, 5, 6. సో ఇప్పుడు ఎస్ డాట్ అప్డేట్ ఆఫ్ టీ అంటే ఇప్పుడు మనం ఎస్ ప్రింట్ చేసుకుంటే చూసారా ఇవన్నీ అప్డేట్ అయిపోయి. అండ్ ఇందులో 2 థింగ్స్ ఏంటంటే మీకు సెట్స్లోని డూప్లికేట్ ఎంట్రీస్ అవ్వని చెప్పాను కదా, చూపిస్తాను చూడండి. 1, 2, 3, 1. సో ఇక్కడ నేను 1 అనేది 2 టైమ్స్ ఇచ్చాను. ఇప్పుడు ఏ ప్రింట్ చేసుకుంటే 1, 2, 3. 1 అనేది సెకండ్ టైం రాలేదు. అదే మనం లిస్ట్ లో పెట్టుకున్నాం అనుకోండి 1, 2, 3, 1 అని. ఇప్పుడు ఏ ప్రింట్ చేస్తే 1 2 టైమ్స్ వచ్చింది. అది డిఫరెన్స్ అనమాట సెట్స్ కి లిస్ట్ కి. అండ్ ఇప్పుడు అప్డేట్ ఫంక్షన్ ఇలా చేసాం కదా. అండ్ ఇంకోటి ఏంటంటే మనం నార్మల్ గా ఎస్ డాట్ అప్డేట్ ఆఫ్, మనం అప్డేట్ ఫంక్షన్ ని ఇలా కూడా చేసుకోవచ్చు, లైక్ దిస్. లిస్ట్ లకు కూడా డూప్లికేట్ ఎంటర్స్ అవ్వ కాబట్టి 6, 7 అని ఇస్తాను. ప్లస్ ప్రింట్ చేసుకుంటే చూసారా 1, 2, 3, 4, 5, 6, 7 అలాగనమాట. అండ్ యూజింగ్ టపుల్స్ ఆల్సో. సో మనం లిస్ట్ లో ఏంటంటే సింగిల్ ఎలిమెంట్ ఇస్తే తీసుకుంటుంది, ప్రింట్ చేస్తే అవుద్ది. కానీ టపుల్స్ లో అయితే అలా కావద్దు, సింగిల్ ఎలిమెంట్ ఇస్తే తీసుకోదు అది. సో ఇది టపుల్ కదా. సో ఇప్పుడు మనం ఇది ప్రింట్ చేస్తే అవదు, ఎందుకంటే సింగిల్ ఎలిమెంట్ ని ఇలా తీసుకోదు. సో మనం టపుల్స్ లో పెట్టుకుంటామంటే, టపుల్స్ లో అప్డేట్ చేస్తున్నామంటే ఖచ్చితంగా మోర్ దెన్ 2 ఎలిమెంట్స్ తీసుకోవాలి, 11, 12. ఇప్పుడు అవుద్ది. సో అయింది చూసారా. సో ఇంకోటి ఏంటంటే మీకు ఒకవేళ మీరు ఇది ఇన్ డిసెండింగ్ ఆర్డర్ ఇచ్చారనుకోండి, దట్ మీన్స్ ఎనీ ఆర్డర్ 90, 33 ఇలా ఇచ్చారనుకోండి. ఇప్పుడు మనం ఎస్ ప్రింట్ చేసుకుంటే ఇది ప్రింట్ అయినప్పుడు మాత్రం, దట్ మీన్స్ ఇప్పుడు చూసారా మీకు నార్మల్ గా లిస్ట్ లో అయితే డైరెక్ట్ గా ఎలా ఉండేది అలా ప్రింట్ అయిపోద్ది. కానీ సపోజ్ మనం
ఒక సెట్ని ఇంకొక సెట్ని క్రియేట్ చేసి దాన్ని ఎనీ ఆర్డర్ 21 ఆల్రెడీ ఉంది, సో 22, 20, 19, ఫస్ట్ 18, 19 ఇలా ఇచ్చుకొని మనం సెట్ డాట్ అప్డేట్ ఆఫ్ జీ అంటే మనకి ఇప్పుడు చూసారా, మనం లిస్ట్ క్రియేట్ చేసినప్పుడు మాత్రం అది ఎలా తీసుకున్నదంటే మనకి ఎనీ ఆర్డర్లో తీసుకుంది. కానీ ఇప్పుడు మనకి నార్మల్గా ఒక సెట్ తీసుకొని దాన్ని అప్డేట్ ఫంక్షన్లు పెడితే మనకి అసెండింగ్ ఆర్డర్లో ప్రింట్ అవుద్ది. చూసారు ఇక్కడ 22 తర్వాత 20 తర్వాత 18 తర్వాత 19 అలా ఇచ్చాను. కానీ ఇక్కడ ప్రింట్ అయ్యేటప్పుడు మాత్రం మీకు 19, 20 దట్ మీన్స్ 18, 19, 20, 21, 22 అలా ఇచ్చింది అనమాట. సో అలా నెక్స్ట్ ఫంక్షన్ ఈజ్ యాడ్ ఫంక్షన్. సో ఇప్పుడు మనం ఎస్ డాట్ యాడ్ అంటే యాడ్లో ఒక ఎలిమెంట్ పెట్టుకుందాం. 10 ఉంది, అందులో 10 లేదు. సో ఎస్ డాట్ యాడ్ అంటే 10 అనేది మీకు ఇక్కడ యాడ్ అయిపోద్ది. సో హియర్ నెక్స్ట్ ఫంక్షన్ ఈజ్ రిమూవ్ ఫంక్షన్. ఎస్ డాట్ రిమూవ్ ఆఫ్, మళ్ళీ సేమ్ 10 తీస్తాం అనుకోండి, 10 అనేది సెట్ నుంచి రిమూవ్ అయిపోద్ది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ డిస్కార్డ్ ఫంక్షన్. డిస్కార్డ్ ఫంక్షన్ అంటే ఏంటంటే మీకు జనరల్గా డిస్కార్డ్ ఫంక్షన్ కూడా మీకు సేమ్ యాజ్ రిమూవ్ ఫంక్షన్. సో ఇప్పుడు మీకు చూసారా ఇక్కడ 6లో అంటే 6 పోయింది ఇక్కడ, కానీ ఏంటంటే రిమూవ్కి డిస్కార్డ్కి దట్ మీన్స్ రిమూవ్కి డిస్కార్డ్కి మీకు తేడా ఏంటంటే, రిమూవ్ ఫంక్షన్ అంటే ఏంటంటే రిమూవ్ ఫంక్షన్లో సపోజ్ సెట్లో ఏ ఎలిమెంట్ మీరు పెట్టిన ఎలిమెంట్ లేదనుకోండి, లేకపోతే మీకు ఎర్రర్ చూపిస్తుంది. కానీ డిస్కార్డ్ ఫంక్షన్ అనుకోండి, మీరు పెట్టిన ఎలిమెంట్ లేకపోయినా సరే మీకు ఎర్రర్ చూపించదు. దానికి ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఎస్ డాట్ రిమూవ్ ఆఫ్, ఇక్కడ 33, 34 పెట్టాం. 34 పెడితే మీకు ఇక్కడ ఎర్రర్ వచ్చింది బికాస్ 34 ఇందులో లేదని. సపోజ్ ఇదే ఎలిమెంట్ కి డిస్కార్డ్ ఆఫ్ 34 పెడితే మీకు ఎర్రర్ చూపించదు, జస్ట్ నార్మల్ గా అలా వదిలేస్తుంది. సో లైక్ దట్. సో నెక్స్ట్ వన్ పాప్ ఫంక్షన్. పాప్ ఫంక్షన్ అంటే ఏంటంటే మీకు నార్మల్ గా లిస్ట్ లోని లాస్ట్ ఎలిమెంట్ ని తీసేస్తుంది. కానీ పాప్ అంటే ఇందులో సెట్స్ లో ఏంటంటే ఫస్ట్ ఎలిమెంట్ నుంచి తీసుకుంటూ వస్తుంది అనమాట. సో మళ్ళీ ఎస్ డాట్ పాప్ అంటే 2. ఇప్పుడు మనం ప్రింట్ చేసుకుంటే చూసారా 1, 2 లేదు, మిగిలిన ఎలిమెంట్స్ ఉన్నాయి, అదనమాట. సో ఎస్ డాట్ నెక్స్ట్ ఫంక్షన్ ఈస్ క్లియర్ ఫంక్షన్. క్లియర్ అంటే టోటల్ ఎస్ అంతా క్లియర్ అయిపోద్ది. సో ఇప్పుడు చూసారా సెట్ అనేది ఖాళీ అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఫంక్షన్ లెంత్ ఫంక్షన్. లెంత్ ఆఫ్ ఎస్ అంటే 0 ప్రింట్ చేసింది బికాస్ ఇప్పుడు మనకి ఇందులో ఏ ఎలిమెంట్ లేదు కాబట్టి 0 ప్రింట్ చేసింది. 1, 2, 3. సో ఇది ఒక సెట్. లెంత్ ఆఫ్ ఎస్ అంటే 3 ప్రింట్ చేసింది బికాస్ దేర్ ఆర్ 3 ఎలిమెంట్స్. నెక్స్ట్ వన్ ఈజ్ ఇన్ అండ్ నాట్ ఇన్ ఫంక్షన్. 3 ఇన్ ఎస్ అంటే 3 అనేది ఎస్ లో ఉందా లేదా ట్రూ చెక్ చేసుకుంటుంది. ఇది ఆల్రెడీ లిస్ట్ లోని టబుల్స్ లోని చెప్పాను. నాట్ ఇన్ ఎస్ అంటే ఫాల్స్ బికాస్ 3 అనేది ఈ సెట్ లో ఉంది కాబట్టి మీకు అలా చూపించింది. నెక్స్ట్ వన్ ఈస్ ఈ సబ్సెట్ ఫంక్షన్. టీ ఓకే, ఎస్ లో ఏమున్నాయి 1, 2, 3 ఉన్నాయి. డైరెక్ట్ గా ఈజ్ ఈక్వల్స్ టు 1, 2. ఓకే, ఇది ఒక సెట్. ఇప్పుడు ఎస్ డాట్ ఈ సబ్సెట్ ఆఫ్ టీ అంటే మనకి ఫాల్స్ ప్రింట్ చేస్తుంది బికాస్ ఎందుకంటే ఎస్ అనేది సబ్సెట్ కాదు, సారీ ఈ సబ్సెట్ అంటే నార్మల్ గా ఏంటంటే మీకు ఇప్పుడు ట్రూ ప్రింట్ చేసింది. ఎందుకో తెలుసా, చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఎస్ అంటే నార్మల్ గా ఎస్ లో ఏమున్నది 1, 2, 3 ఉంది, టీ లో ఏముంది 1, 2 ఉంది. సో టీ డాట్ ఈ సబ్సెట్ ఆఫ్ ఎస్ అంటే మీకు ఏంటంటే టీ లో ఏముంది 1, 2 ఉంది, సెట్ ఎస్ లో కూడా 1, 2 ఉంది. సో సబ్సెట్ అంటే దానిలోని హాఫ్ పార్ట్ అనమాట, ఏదో ఒక హాఫ్. సో ఇప్పుడు చూసారా మీకు టీ అనేది 1, 2 కదా, అది ఆల్రెడీ ఎస్ లో ఉంది కదా. సో ఈ సబ్సెట్ ఆఫ్ ఎస్ అంటే మీకు ట్రూ ప్రింట్ చేసింది. ఇక్కడ ఎస్ డాట్ ఈ సబ్సెట్ ఆఫ్ టీ అంటే మీకు ఫాల్స్ ఎందుకు ప్రింట్ చేసిందంటే ఎస్ లో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి మనకి 1, 2, 3 ఉంది, బట్ టీలో ఏమున్నాయి ఓన్లీ 1, 2 అనే ఉన్నాయి. సో అందుకనే మీకు ఎస్ డాట్ ఈ సబ్సెట్ ఆఫ్ టీ అంటే ఫాల్స్ అని ప్రింట్ చేసింది అనమాట. సో నెక్స్ట్ వన్ ఈ సూపర్ సెట్ అంటే ఎస్ డాట్ ఈస్ సూపర్ సెట్ ఆఫ్ టీ అంటే ఇది ట్రూ ప్రింట్ చేస్తుంది. ఎందుకంటే ఎస్ అనే సూపర్ సెట్ అంటే ఏంటంటే
నార్మల్ గా టీ ఉంటది కదా, టీలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఎస్ లో ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటది అనమాట. సో సూపర్ సెట్ అంటే సూపర్ సెట్ లో సూపర్ సెట్ అంటే ఏంటంటే ఈ ఎస్ డాట్ ఈ సూపర్ సెట్ ఆఫ్ టీ అంటే టీలో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఎస్ లో ఉందో లేదో చెక్ చేసుకుంటది. ఒకవేళ ఉంటే ట్రూ ప్రింట్ చేస్తుంది, లేకపోతే ఫాల్స్ ప్రింట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ కమింగ్ టు యూనియన్. సో అవి 4 మ్యాథమెటికల్ ఆపరేషన్స్. అండ్ యూనియన్, ఇంటర్సెక్షన్, డిఫరెన్స్ అండ్ సిమెట్రిక్ డిఫరెన్స్, ఇవి 4 మ్యాథమెటికల్ ఆపరేషన్స్. సో యూనియన్ అంటే జనరల్ గా మనకి ఆర్ సింబల్ తో రిప్రజెంట్ చేస్తాం. అండ్ ఇంటర్సెక్షన్ అంటే అండ్ సింబల్, అండ్ డిఫరెన్స్ అంటే మైనస్ సింబల్, అండ్ సిమెట్రిక్ డిఫరెన్స్ అంటే క్యాప్ సింబల్. సో ఫస్ట్ వన్ యూనియన్. యూనియన్ అంటే ఏంటంటే టోటల్ 2 సెట్స్ లోని కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ ఏమైనా ఉంటే వాటిని మళ్ళీ రిపీట్ చేయకుండా 2 సెట్స్ ని కంబైన్ చేసి మనకి సెట్ అనేది చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇంటర్సెక్షన్. ఇంటర్సెక్షన్ అంటే ఏంటంటే 2 సెట్స్ లో కామన్ గా ఏ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయో వాటిని మాత్రమే ప్రింట్ చేస్తుంది. అండ్ డిఫరెన్స్ అంటే 2 సెట్స్ ఉంటే 2 సెట్స్ లో ఫస్ట్ సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే ప్రింట్ చేస్తుంది. అండ్ కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ ని అండ్ నెక్స్ట్ రిమైనింగ్ సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ ని ప్రింట్ చేయదు. నెక్స్ట్ వన్ సిమెట్రిక్ డిఫరెన్స్. సిమెట్రిక్ డిఫరెన్స్ అంటే ఏంటంటే 2 సెట్స్ లోని ఏవైతే కామన్ గా ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ ని వదిలేసి మిగిలిన ఎలిమెంట్స్ అన్నింటిని ప్రింట్ చేస్తుంది. సో దానికి మనం ఆపరేషన్స్ పెర్ఫామ్ చేద్దాం. సో దానికోసం ఒక కొత్త సెట్స్ క్రియేట్ చేస్తాం, 2 సెట్స్ 1, 2, 3 and b is equals to 5, 6, 7. ఓకే. సో సపోజ్ మనం యూనియన్ అనేది ఇలా పెట్టుకోవచ్చు. చెప్పాను కదా ఆర్ సింబల్ అని, ఏ ఆర్ బి అంటే ఇక్కడ చూసారా 1, 2, 3 అండ్ ఇక్కడ 1, 5, 6, 7. ఇక్కడ చూసారా 1 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి ఈ 1 ని డిస్కార్డ్ చేసి మిగిలిన ఎలిమెంట్స్ అన్నింటినీ కంబైన్ చేసి మనకి ప్రింట్ చేస్తుంది. నార్మల్ గా మనం యూనియన్ ని ఇలా కూడా పెట్టుకోవచ్చు, ఎస్ ఏ డాట్ యూనియన్ ఆఫ్ బి అన్న కూడా మనకి ప్రింట్ అవుద్ది. సో లైక్ దట్. నెక్స్ట్ వన్ ఇంటర్సెక్షన్, ఏ అండ్ బి. సో ఏ అండ్ బి అంటే ఈ రెండిట్లోకి మన కామన్ గా ఉన్న ఎలిమెంట్ ఏంటి 1. సో కామన్ గా ఉన్న ఎలిమెంట్ ని మాత్రమే ప్రింట్ చేస్తుంది అన్నది కాబట్టి ఈ కామన్ గా ఉన్న ఎలిమెంట్ ని ప్రింట్ చేసింది. నెక్స్ట్ వన్ ఏ డాట్ డిఫరెన్స్ ఆఫ్ బి. చూసారా డిఫరెన్స్ అంటే ఏ మైనస్ బి అని పెట్టుకోవచ్చు, లేకపోతే ఏ డాట్ డిఫరెన్స్ ఆఫ్ బి అని పెట్టుకోవచ్చు. సో ఇక్కడ చూసారా ఇక్కడ ఓన్లీ ఫస్ట్ సెట్ లో ఎలిమెంట్స్ మాత్రమే ప్రింట్ చేస్తుంది అని చెప్పాను కదా. సో ఇక్కడ చూడండి 1 ఇందులో 1 అనేది కామన్ గా ఉంది. సో దాన్ని డిస్కార్డ్ చేసి ఓన్లీ ఫస్ట్ సెట్ లో అంటే ఇక్కడ 2, 3 రిమైనింగ్ ఎలిమెంట్స్ కదా, ఈ 2, 3 ఇంకా ఈ సెట్ లో లేవు కదా. సో అందుకని ఓన్లీ 2, 3 ప్రింట్ చేసింది. అంటే దీనికి ఎలాగంటే ఇప్పుడు 1 - 1 అంటే 0, ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి మనకి అక్కడ నల్ క్రియేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ 2, 3 కదా. సో ఇప్పుడు 2, 3 ఒకటి కామన్ 2, 3 ఒకటి రిమైనింగ్ ఉన్నాయి కాబట్టి అందులోవి ప్రింట్ చేస్తుంది అండ్ ఇవి డిస్కార్డ్ చేస్తుంది. నెక్స్ట్ వన్ సిమెట్రిక్ డిఫరెన్స్. ఇలా ప్రింట్ చేద్దాం. సిమెట్రిక్, ఇక్కడ సిమెట్రిక్ డిఫరెన్స్ అంటే అండర్ స్కోర్ యూస్ చేయాలి. డిఫరెన్స్ ఆఫ్ టీ. సో చూడండి ఇక్కడ మనకి 2 సెట్స్ లో ఏమున్నాయి, కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ ని తీసేసి మిగిలిన ఎలిమెంట్స్ ని ప్రింట్ చేస్తుంది అన్నాం. సో ఇక్కడ ఈ కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ ఏంటి 1 అనేది 2 సెట్స్ లో కామన్ గా ఉంది. సో ఆ ఎలిమెంట్ ని డిస్కార్డ్ చేసి మిగిలిన అన్ని ఎలిమెంట్స్, మిగిలిన 2 సెట్స్ లో ఉన్న ఆల్ ఎలిమెంట్స్ ని మనకి ప్రింట్ చేస్తుంది. ఇక్కడ 2, 3, 5, 6, 7 రిమైనింగ్ ఎలిమెంట్స్. సో ఆ ఎలిమెంట్స్ అన్నింటిని ప్రింట్ చేసింది. సో ఇప్పుడు మీకు ఏ ప్రింట్ చేసుకుంటే 1, 2, 3 వచ్చింది, బి ప్రింట్ చేసుకుంటే జనరల్ గా నార్మల్ గా ఇలా వచ్చింది. సో ఇక్కడ మనకి ఇంకో ఫంక్షన్ ఉంది ఏంటంటే ఏ డాట్ డిఫరెన్స్ అప్డేట్. చూసారు ఇక్కడ మనకు వచ్చింది డిఫరెన్స్ అప్డేట్ ఆఫ్ బి. సో డిఫరెన్స్ అప్డేట్ ఆఫ్ బి అంటే మనకి ఇంకా ఏలోని ఓన్లీ వాల్యూస్ డైరెక్ట్ గా స్టోర్ అయిపోతాయి. ఇక్కడ మనం ఈ ఆపరేషన్స్ అన్ని పెర్ఫామ్ చేసిన తర్వాత మనకి నార్మల్ గా ఫస్ట్ మనకి ఏలో ఏ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయో బిలో కూడా ఏ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయో అవన్నీ నార్మల్ గా యాస్టీస్ అలాగే ఉన్నాయి. కానీ ఇక్కడ డిఫరెన్స్ అప్డేట్ అంటే మనకి ఇంకా డైరెక్ట్ గా ఇంకా ఏలోకి ఈ వాల్యూస్ అన్ని అప్డేట్ అయిపోతాయి. సో లైక్ దట్ ఇది కూడా. సో మనం బి ప్రింట్ చేసుకుంటే బిలో యాస్టీస్ అలాగే ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఏలోని అంటే ఐ మీన్ ఆల్రెడీ ఇక్కడ ఏలోని ఈ వాల్యూ ఈ 1 అనే వాల్యూ డిస్కార్డ్ అయిపోయింది కదా. సో అందుకనే ఇంకొక సెట్ క్రియేట్ చేసుకున్నాడు అనేది. సో ఇక్కడ ఇంకో ఫంక్షన్ ఏంటంటే ఇంటర్సెక్షన్ అప్డేట్ ఆఫ్
బి. ఎలా అంటే మనకి ఏలోని ఇంకా 1 ఒకటే ప్రింట్ అవుద్ది. ఎందుకంటే ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? కామన్‌గా ఉన్న ఎలిమెంట్స్‌ని ఓన్లీ కామన్‌గా ఉన్న ఎలిమెంట్స్‌ని మాత్రమే ప్రింట్ చేస్తది కదా! సో, అందుకని ఇంటర్సెక్షన్‌లో ఇంకేముంది? 1 అనేది 2 సెట్స్‌లో కామన్‌గా ఉంది. సో, అందుకనే మనకి ఇక్కడ ఇలా ప్రింట్ చేసింది 1 అనేది. ఇంక ఏలోని మీకు 1 వాల్యూయే ఇంకా అలా ఉంటది. నెక్స్ట్ వన్ ఈస్ కాపీ ఫంక్షన్. సో, కాపీ అంటే ఏం లేదు. జస్ట్ ఒక ఒక సెట్ ఉంటే ఆ సెట్ తాలూకు కాపీని ప్రింట్ చేస్తది అంతే. సో, ఇప్పుడు ఏముందనుకోండి ఏ డాట్ కాపీ అంటే మనకి ఆ సెట్ తాలూకు కాపీ ఒకటి ప్రింట్ చేస్తది. అండ్ నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఆపరేషన్ డిస్జాయింట్ ఆపరేషన్. డిస్జాయింట్ ఆపరేషన్. ఇక్కడ ఇంకో సెట్ క్రియేట్ చేస్తున్నాను. 4, 5, 6. ఓకే. ఇప్పుడు ఏ డాట్ ఈస్ డిస్జాయింట్ ఆఫ్ టీ అంటే మనకి ట్రూ ప్రింట్ చేస్తది. డిస్జాయింట్ అంటే ఏంటంటే ఇక్కడ 1, 2, 3 ఉంది కదా! ఈ 1, 2, 3 అండ్ 4, 5, 6 రెండు డిఫరెంట్ సెట్. ఒక్క ఎలిమెంట్ కూడా ఇందులో ఈక్వల్‌గా లేదు. సో, అందుకనే డిస్జాయింట్ అంటే రెండు డిస్జాయింట్ కాబట్టి రెండు జాయిన్ చేస్తే ఐ మీన్ రెండు ఈక్వల్ కాదు కాబట్టి మనకి ఈస్ డిస్జాయింట్ ఆఫ్ టీ అంటే ట్రూ అని ప్రింట్ చేస్తుంది. సో, నెక్స్ట్ ఫంక్షన్ ఈస్ ఆల్ ఫంక్షన్. ఆల్ ఆఫ్ ఏ అంటే ఏంటంటే ఇందులో ఉన్న అన్ని ఎలిమెంట్స్ ట్రూ అయితే మనకి ట్రూ ప్రింట్ చేస్తది. అదనమాట. నెక్స్ట్ ఫంక్షన్ ఈస్ మ్యాక్స్ ఫంక్షన్. మ్యాక్స్ ఆఫ్ ఎస్ మ్యాక్స్ ఆఫ్ ఏ. మ్యాక్స్ ఆఫ్ ఏ మాక్సిమం ఏంటి ఇందులోని 1, 2, 3 మాక్సిమం ఏంటి 3. సో, అది ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ ఈస్ మినిమమ్ ఆఫ్ ఏ. మినిమమ్ ఆఫ్ ఏ అంటే 1 ప్రింట్ చేస్తుంది. అండ్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ లైక్ లిస్ట్ లోనే ఉన్నది కదా ఆపరేషన్స్ సమ్ ఆఫ్ ఎస్ అంటే 6 అలా. సో, దీస్ ఆర్ ద సెట్ ఆపరేషన్స్. అండ్ ఓకే. నేను సెట్స్ లోని ఇంకో 2 ఆపరేషన్స్ ఉన్నాయి చెప్పడం మర్చిపోయాను. అండ్ ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ దెమ్ నౌ. సో, జనరల్ గా నేను ఒక సెట్ క్రియేట్ చేస్తాను. బి, సి. సో, ఇప్పుడు మనం దీనికి ఫర్ I in enumerate of S అంటే ఇది లూపింగ్ ఉంది కదా! లూపింగ్ నేను నెక్స్ట్ వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చూసారా ఇప్పుడు మనకి ఏకి ఒక ఇండెక్స్ వాల్యూ అండ్ సికి ఒక ఇండెక్స్ వాల్యూ అండ్ బికి ఒక ఇండెక్స్ వాల్యూ క్రియేట్ చేసుకొని మనకి ప్రింట్ చేస్తదనమాట. సో, దట్ ఈస్ ఎన్యూమరేట్ ఫంక్షన్. నెక్స్ట్ వన్ ఈస్ సార్టెడ్ ఫంక్షన్. సపోజ్ మనకిప్పుడు ఓకే. ఇప్పుడు సార్టెడ్ ఆఫ్ ఎస్ నార్మల్‌గా మనం లిస్ట్‌లో ఏంటంటే సార్ట్ ఫంక్షన్ ఎలా యూజ్ చేస్తాం? సార్ట్ అని యూజ్ చేస్తాం. ఎస్ డాట్ సార్ట్ అలాగా. కానీ ఇక్కడ ఏంటంటే సార్టెడ్ ఫంక్షన్ యూజ్ చేయాలి. సార్టెడ్ ఆఫ్ ఎస్ అంటే మనకి 1, 2, 3 అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఏదైనా సెట్ ఉందనుకోండి. సెట్‌లోని ఎలిమెంట్స్ అన్‌సార్టెడ్‌గా ఉన్నాయనుకోండి. వాటిని సార్ట్ చేసి ఒక లిస్ట్ ఫార్మాట్‌లో కన్వర్ట్ చేసి మనకి ప్రింట్ చేస్తది. సో, దట్ ఈస్ ద థింగ్. అండ్ నెక్స్ట్ వన్ కమింగ్ టు డిక్షనరీస్. సో, డిక్షనరీస్ కూడా సేమ్ సెట్స్ లాగే యూజింగ్ దిస్ ఫ్లవర్ బ్రాకెట్స్ మనం క్రియేట్ చేసుకుంటాం. కానీ ఏంటంటే డిక్షనరీస్‌కి ఏంటంటే మనకి కీ వాల్యూ పేర్స్ ఉంటాయి. సో, ఫస్ట్ వన్ మనం టైప్ యూజ్ చేస్తాం. టైప్ ఆఫ్ టీ. సో, ఏంటంటే మనకి క్లాస్ డిక్ట్ అని చూపించింది. ఓకే. సో, ఇప్పుడు మనం ఇందులోకి మనం నార్మల్‌గా డిక్షనరీస్‌లో వాల్యూస్‌ని యూజింగ్ మనం యాక్సెస్ చేసుకోవచ్చనమాట. ఏలోని 1 బిలోని 2 ఉంది. సో, దిస్ ఈస్ ద డిక్షనరీ. అండ్ ఇఫ్ యూ ప్రింట్ దిస్ వి విల్ గెట్ దిస్ వాల్యూస్. అండ్ ఇందులో ఇంకోటి ఏంటంటే మనకి వాల్యూస్ అనేవి యూనిక్‌గా ఉండక్కర్లేదు గానీ, మన కీస్ అనేవి యూనిక్‌గా ఉండాలి. సపోజ్ ఇక్కడ ఏ అనేది A=1 అండ్ B:2 ఇచ్చాం కదా! సపోజ్ ఇక్కడ A:2 ఇచ్చామనుకోండి, మనకి ఇక్కడ ఏదో ఒక్క వాల్యూయే ప్రింట్ అవుద్ది రెండిట్లో రాండమ్‌గా. సో, లైక్ దట్. మనకి ఇక్కడ వాల్యూస్ ఎన్నిచ్చినా సరే అది పట్టించుకోదు. కానీ కీస్ మాత్రం మనకి యూనిక్‌గా ఉండాలి కీస్ అనేవి. ఓకే. సో, ఇప్పుడు నేను ఏలోని ఈ వాల్యూ చూడాలనుకోండి. A అంటే మనకి డి కదా మనది డిక్షనరీ. డి అంటే మనకి 1 ప్రింట్ అయింది. ఎందుకంటే డిలోని ఈ వాల్యూ ఉంది. దట్ మీన్స్ ఏ కీలోని ఈ వాల్యూ ఉంది. సపోజ్ డి అంటే మనకి ఇది వస్తది 2. ఓకే. నెక్స్ట్ వన్ కమింగ్ టు దిస్. నెక్స్ట్ డిక్షనరీ.
మనం డిక్షనరీని కూడా నెస్టెడ్ గా క్రియేట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ ఏలోని ఇచ్చాం అండ్ ఏకి ఇంకొక నెస్టెడ్ డిక్షనరీ క్రియేట్ చేసి ఇందులో కూడా మనం ఇంకొక వాల్యూ ఇచ్చుకోవచ్చు. ఏ 1, 1 నెక్స్ట్ బి నెక్స్టెడ్ కదా, ఓకే బీబీ అని ఇచ్చి 2 నెక్స్ట్ ఇంకొక డిక్షనరీ లైక్ దిస్. ఇందులోని ఏబిలోని 3 బిఏలో 4. సో ఇప్పుడు మనం వీటిని యాక్సెస్ చేసుకోవాలంటే ఏ ఆఫ్ డి ఆఫ్ ఏ అంటే మనకి ఈ వాల్యూస్ ప్రింట్ చేసింది, ఎందుకంటే ఏలోని ఈ డిక్షనరీ ఉంది కాబట్టి. సపోజ్ మనకి 1 కావాలనుకోండి, డి ఆఫ్ ఏ ఆఫ్ ఏ అంటే మనకి 1 ప్రింట్ చేస్తుంది, ఎందుకంటే ఇట్ ఈస్ అన్ అసోసియేటివ్ అరే అండ్ ఈ అరేలోంచి ఇందులోకి పాస్ అయ్యి ఇందులో ఏమున్నదో ప్రింట్ చేస్తుంది అనమాట, లైక్ దట్. సో ఇది నెస్టెడ్ డిక్షనరీస్. అండ్ వీ కెన్ ఆల్సో డిలీట్ దిస్ సెట్స్ అండ్ డిక్షనరీస్ యూజింగ్ దిస్ ఫంక్షన్ డెల్ ఆఫ్ డి అంటే మొత్తం డిలీట్ అయిపోద్ది. సపోజ్ ఇది ఒక సెట్ అనుకోండి, సెట్ కూడా ఇలాగే డిలీట్ అయిపోద్ది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు డెల్ డి ఆఫ్ ఏ అంటే మీకు ఇప్పుడు డి ప్రింట్ చేసుకుంటే ఇది మొత్తం డిలీట్ అయిపోయింది కదా, సో ఇది ఒకటి చూపించింది. అండ్ సపోజ్ మీరు ఇలాగా డెల్ ఆఫ్ బి ఆఫ్ ఏబి అంటే ఓన్లీ ఏబి వాల్యూ ఒకటి డిలీట్ అవుతుంది. ఇప్పుడు మీ డి చూసుకుంటే ఇందులోని బిఏ ఉంది చూసారా, అదనమాట. అండ్ నెక్స్ట్ వన్ కమింగ్ టు ఆపరేషన్స్ ఆఫ్ డిక్షనరీ. సో ఫస్ట్ ఆపరేషన్ ఈజ్ లెంత్ ఆపరేషన్, లెంత్ ఆఫ్ డి. ఇందులో ఏమున్నది 1, ఎందుకంటే 1 ఎలిమెంట్ ఉంది కాబట్టి మనకి చూపించింది ఇలాగా. అండ్ సపోజ్ ఒక డిక్షనరీ కొత్త డిక్షనరీ క్రియేట్ చేస్తాను, ఏ 1 బిలో 2. సో ఇప్పుడు ఎస్టిఆర్ ఆఫ్ డి అంటే ఎస్టిఆర్ ఆఫ్ డి అంటే మీకు ఈ డిక్షనరీని ఇలా స్ట్రింగ్ ఫార్మాట్ లో ప్రింట్ చేస్తుంది. అండ్ డి డాట్ సేమ్ సెట్ లో ఉండే ఫంక్షన్ క్లియర్ యూస్ చేస్తే డి అనేది క్లియర్ అయిపోద్ది. ఇప్పుడు ఎంప్టీ డిక్షనరీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వన్ ఇప్పుడు క్లియర్ అయిపోయింది కదా, మళ్ళీ ఇంకో డిక్షనరీ క్రియేట్ చేస్తాను. కాపీ దిస్, ఓకే. సో ఇప్పుడు మనకి డి డాట్ సేమ్ సెట్ లో ఉండే ఫంక్షన్ కాపీ ఫంక్షన్ అంటే సేమ్ దీని కాపీ రిటర్న్ చేస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే m is equals to ఇంకొక ఫంక్షన్ ఫ్రమ్ కేస్ dict డాట్ ఫ్రమ్ కేస్ ఆఫ్ డి -1. ఇలా మనం ప్రింట్ చేస్తే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ వాల్యూస్ ఉన్నాయి కదా, వాల్యూస్ అనేవి చేంజ్ అయిపోతాయి. ఈ డి లో ఉన్న అంటే ఫ్రమ్ కేస్ డిక్ట్ డాట్ అంటే డిక్షనరీ డిక్ట్ డాట్ ఫ్రమ్ కేస్ డిలో నుంచి కీస్లో డిలో ఉన్న కీస్ కి వాల్యూస్ కింద -1 అసైన్ చేయమని చెప్తుంది. అన్ని కీస్ కి ఓన్లీ -1 వాల్యూ అసైన్ చేయమని చెప్తుంది. సో ఇఫ్ యూ డూ దిస్ ఫంక్షన్, సో చూసారు ఇక్కడ నార్మల్ గా ఫస్ట్ 1 ఉండేది 2 ఉండేది, ఇప్పుడు అన్నిటికైనా -1 అని ప్రింట్ అయిపోయింది. అంటే అర్థమైంది కదా, ఫ్రమ్ కీస్ అంటే ఫ్రమ్ కీస్ ఆఫ్ డి, డిలో ఉన్న కీస్ అన్నిటికీ -1 అసైన్ చేయండి, అదనమాట. నెక్స్ట్ వన్ ఈస్ d dot get of a. చూడండి గెట్ ఫంక్షన్ అంటే ఏంటంటే ఏ ఉన్నది కదా, ఏ అనేది ఇందులో కీ నార్మల్ గా. ఇప్పుడు నార్మల్ ఇది ఏంటంటే మీకు m లో కదా ఇవన్నీ ప్రింట్ అయ్యాయి, సో m లోని ఇది ఉంటది. నార్మల్ గా d లో అయితే మీకు ఈ డిక్షనరీ ఉంటది, m లోని ఈ డిక్షనరీ ఉంటది, ఓకే. సో ఇప్పుడు d డాట్ గెట్ ఆఫ్ ఏ అంటే గెట్ అంటే ఏంటంటే ఇక్కడ ఇది ఉంది కదా ఏ అనేది, డిలోని ఏమున్నది ఇది ఒక కీ, సో డి డాట్ గెట్ ఆఫ్ దిస్ కీ అంటే ఈ కీలో ఉన్న వాల్యూ మనకి ప్రింట్ చేస్తుంది, లైక్ దిస్. నెక్స్ట్ ఫంక్షన్ ఈస్ ఇన్ ఫంక్షన్. అండ్
ఇప్పుడు చూడండి ఏ అనేది ఒక కీ కదా, ఏ ఇన్ డి అంటే మనకి ట్రూ ప్రింట్ చేస్తుంది. ఎందుకంటే ఏలోని ఇది ఉంది కాబట్టి, అంటే ఈ డిక్షనరీలో ఏ అనే కీ ఉంది కాబట్టి. సో ఇప్పుడు కీస్ అనమాట. సపోజ్ మీరు 1 ఇన్ డి అన్నారు అనుకోండి, ఫాల్స్. ఎందుకంటే ఇక్కడ 1 లేదు. ఇదేంటంటే ఏ అండ్ డి అంటే మనకు ఓన్లీ కీస్ ద్వారానే యాక్సెసింగ్ అవుద్ది అనమాట. సో ఏ అండ్ డి అంటే మనకి ఇలా ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ లైక్ దట్, ఏ నాట్ ఇన్ డి అంటే మనకి ఫాల్స్ ప్రింట్ చేస్తుంది. బికాస్ ఇట్ ఇది లేదు కాబట్టి. ఐ మీన్ నాట్ ఇన్ అంటే ఉన్నది కదా, అందుకని మనకి ఫాల్స్ ప్రింట్ చేసింది. సో ఇంకోటి ఏంటంటే డిక్ట్ డాట్ డి డాట్ ఐటమ్స్. ఐటమ్స్ అంటే మొత్తం అన్ని కీ వాల్యూ పేర్స్ అనమాట. సో ఇవి ఐటమ్స్ కాబట్టి ఆ ఐటమ్స్ అన్నిటిని ప్రింట్ చేసింది. నెక్స్ట్ వన్ డి డాట్ కీస్. కీస్ అంటే ఓన్లీ కీస్ అనే ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ దట్ మీన్స్ కీస్ అంటే ఓన్లీ కీస్ ఒకటే ప్రింట్ చేస్తుంది డిక్షనరీలో ఉన్న కీస్. డి డాట్ వాల్యూస్ అంటే మనకి వాల్యూస్ ప్రింట్ చేస్తుంది డిక్షనరీలో ఉన్న వాల్యూస్. నెక్స్ట్ వన్ అప్డేట్. అప్డేట్ ఫంక్షన్ తెలుసు కదా మీకు నార్మల్గా. ఇప్పుడు ఇంకొక డిక్షనరీ, ఇందులోని ఎంలోనికి 5 అండ్ ఎన్లోనికి 6 ఇచ్చాం. ఇప్పుడు డి డాట్ అప్డేట్ ఆఫ్ బి అంటే మనకి ఇప్పుడు డిలోకి ఈ ఎంఎన్ కూడా ప్రింట్ అయిపోతాయి అనమాట, అంటే అప్డేట్ అయిపోతాయి డైరెక్ట్గా. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ సెట్ డిఫాల్ట్ ఫంక్షన్. డి డాట్ సెట్ డిఫాల్ట్ ఆఫ్ పి అనుకుందాం, పి కోమా 0. సో ఇలా ప్రింట్ చేస్తే, ఇప్పుడు డి ప్రింట్ చేస్తే పి కూడా ఎందులోకి అప్డేట్ అయిపోయింది. ఇదేంటంటే నార్మల్గా డిక్షనరీలో ఏమైనా కీస్ లేకపోతే ఆ కీస్కి డిఫాల్ట్గా వాల్యూ సెట్ చేసుకోవడానికి అనమాట. సో లైక్ దట్. సో దీస్ ఆర్ ద ఆపరేషన్స్ ఇన్ దిస్ డిక్షనరీస్ అండ్ సెట్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను మీకు స్ట్రింగ్ ఆపరేషన్స్, దట్ మీన్స్ స్ట్రింగ్ ఫంక్షన్స్ ఉన్నాయి కొన్ని. సో స్ట్రింగ్ ఫంక్షన్స్ అండ్ స్ట్రింగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో థ్యాంక్ యూ. అండ్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.